ఓం శ్రీ మాత్రే నమః. నన్ను చాలామంది కామెంట్స్‌లో అడిగారండి. అద్దె ఇంట్లో ఉండేటప్పుడు కూడా మనం వాస్తు అనేది చూసుకోవాలా? వాస్తులో ఏమన్నా తప్పులుంటే అవి అద్దెకు ఉండే వాళ్ళకి కూడా వర్తిస్తాయా అని అడిగారండి. మీకు అదృష్టం కలిసి రావాలన్నా, మీరు చేసే పనిలో అభివృద్ధి అనేది రావాలి, ఆటంకాలు లేకుండా ఉండాలి అంటే కొన్ని వాస్తు నియమాలు అద్దెకు ఉండేవాళ్ళు కూడా పాటించాలండి. ఆ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనలో చాలామందికి ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉంటానే ఉంటాయి. ఏ పని చేసినా అదృష్టం కలిసి రాదు. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైన సమస్యలను అనుభవిస్తూనే ఉంటాము. ఒక మనిషి తన జీవితంలో కష్టాలు రావటానికి ముఖ్య కారణం ఇంటికి ఉన్న వాస్తు దోషమే. మీరు ఉంటున్న ఇల్లు సొంతదైనా సరే, అద్దెదైనా సరే వాస్తు దోషాలు అనేది ఉండవచ్చండి. మీ ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇంటికి వాస్తు అనేది తన తలరాతను కూడా మార్చేయగలే శక్తి ఉంటుందండి. ఒక మనిషికి అదృష్టం పట్టాలి అన్నా, దురదృష్టం పట్టాలి అన్నా మీ ఇంటికి ఉన్న వాస్తు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని వాస్తు నియమాలని తెలుసుకోవాలి. వాటిని తెలుసుకుని పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది. మనలో చాలామంది నీళ్ల బిందెలను ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టేస్తూ ఉంటారు. మంచినీళ్ళ బిందెల్ని ఏదో ఒక మూలన పెట్టేస్తారు. అయితే మీ ఇంట్లో ఉండే నీటి బిందెలను ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఉత్తర దిక్కులో కనుక నీళ్ల బిందెలను ఏర్పాటు చేసుకున్నట్లయితే క్రమక్రమంగా మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది. అలాగే మనలో చాలామంది ఇంటి దగ్గర మొక్కలను పెంచుతూ ఉంటారు. మొక్కలను పెంచుకునే వాళ్ళు ఈశాన్యం వైపున తప్ప ఎక్కడైనా మొక్కలను పెంచుకోవచ్చు. ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది. బీరువా అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి బీరువా మీ ఇంట్లో ఉండే నైరుతి దిశలో కనుక పెట్టుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మీ బీరువా తలుపు మీద ఒక లక్ష్మీదేవి బొమ్మను అంటించండి. ఫోటో అయినా సరే దాన్ని లక్ష్మీదేవి ఫోటోని అతికించండి. ఇలా కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది. ఉత్తర దిక్కులో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో డబ్బును దాచుకుంటే మీ డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చుని భోజనం చేస్తే మీ ఇంటికి ఆదాయం అనేది పెరుగుతుంది. అలాగే చదువుకునే విద్యార్థులు కూడా ఉత్తరముఖంగా కూర్చుని చదువుకున్నట్లయితే మంచి జ్ఞానం లభిస్తుంది. మీరు వాడే పర్సు లేదంటే కనుక ఏదైనా డబ్బులు దాచుకునే ప్రదేశం ఏదైనా సరే ఎరుపు రంగులో ఉంటే కనుక పర్స్ అయితే కనుక ఎరుపు రంగు పర్సులో కనుక పెట్టుకుంటే డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటాయి. అలాగే పర్సు ఖాళీ అవ్వకుండా డబ్బుతో నిండుగా ఉంటుంది. మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు దక్షిణ దిశలో ఉండకూడదు. ఇలా ఉంటే మాత్రం మీ కుటుంబ సభ్యులకు తరచూ అనారోగ్య సమస్యలు అనేది వస్తాయి. బరువైన వస్తువులను నైరుతి దిశలో పెట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే మీ ఇంట్లో పాత న్యూస్ పేపర్లు కనుక ఉంటే వాటిని వెంటనే తీసేయండి. వీటి వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు పాత న్యూస్ పేపర్లను తీసేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అలాగే వాస్తు ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన సంపద రావటం, అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. ధనపరంగా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే మీ ఇంటి ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఒక తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి. వాస్తు ప్రకారం చూసుకుంటే ఎక్వేరియం అనేది చాలా శక్తివంతమైంది. కాబట్టి మీకు వీలు కుదిరితే తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఒక యాక్వేరియాన్ని ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాలుగాను అదృష్టం అనేది కలిసి వచ్చి ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక పూజ గది విషయానికి కనుక వస్తే పూజ గదిలో ఉండే దేవుని ఫటాలు కానీ విగ్రహాలు కానీ ఎక్కువ పెట్టుకోకూడదు. దీనివల్ల మీరు చేసే పూజలకు పుణ్యం లభించదు. కాబట్టి వీలైనంత వరకు మీ పూజ గదిలో తక్కువ దేవుని ఫటాలు ఉండేటట్లుగా, పూజ గదిలో తక్కువ దేవుడి విగ్రహాలు ఉండేటట్లుగా చూసుకోండి. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం. గుమ్మడికాయ ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అలాగే ఒక దేవుని ఫటానికి ఎదురుగా వేరే దేవుని ఫటం అనేది ఉంచకూడదు.
వంటగదిలో పూజ గది ఉండకూడదు. మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభించాలి అంటే మీ పూజ గది అనేది చెక్కలతో చేసినదైతే చాలా మంచిది. రాత్రి నిద్రపోయే ముందు తడి కాళ్లతో నిద్రపోకూడదు. కాళ్ళు తడిగా ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. అలాగే ఉదయం నిద్రలేవగానే ఎదుటి వాళ్ళ పాదాలను పొరపాటున కూడా చూడకూడదు. అలా చూస్తే వాళ్లకున్న దురదృష్టం మొత్తం మీకు అంటుకుంటుంది. ఉదయం నిద్రలేవగానే ప్రతి ఒక్కరూ మీ అరిచేతులను చూసుకుంటే ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే మనలో చాలామంది ఆడవాళ్ళు వంటగదిలో చీపురుని పెడుతుంటారు. వంటగదిలో చీపురు ఉంటే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. దీనివల్ల మీకు భవిష్యత్తులో అన్నానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాగే మీ వంటగదిలో పొరపాటున కూడా అద్దం అనేది ఉండకూడదు. వాస్తు ప్రకారం వంటగదిలో అద్దం ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరికి పూజ గదిలో ఖచ్చితంగా ఒక నెమలి ఈకను పెట్టుకోవాలి. దీనివల్ల మీరు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. వాస్తు ప్రకారం చూసుకుంటే ఆడవాళ్ళు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే వంటగదిలో ఉండే గిన్నెలను ఒకదానిపైన ఒకటి పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఆడవాళ్ల చేతి నుండి పొరపాటున ఉప్పు డబ్బా కింద పడితే భార్యాభర్తల మధ్య గొడవలు రాబోతున్నాయి అనే సంకేతం ముందుగానే మనకి వచ్చింది అని అర్థం. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరిగితే దీనికి పరిహారంగా గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి. అలాగే ఒక్కొక్కసారి మన చేతుల మీదుగా కుంకుమ చేజారుతుంది. ఇలా జరిగితే మాత్రం మీ ఇంటి యజమానికి ఏదో ఆపద రాబోతుంది అని సంకేతం. ఇలాంటప్పుడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి దోషం ఉండదు. మొక్కలన్నిటిలో చాలా శక్తివంతమైన మొక్క కలబంద మొక్క. ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే కలబంద ఆకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి కలబంద గుజ్జును నైవేద్యంగా సమర్పించి తర్వాత ఆ కలబంద గుజ్జును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు కట్టడాలకు సంబంధించి ఏమీ చేయలేకపోయినా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏ వస్తువు ఎక్కడ ఉంచుకుంటే మనకి అదృష్టం కలిసి వస్తుంది, ఏ వస్తువు ఎక్కడ ఉంచుకుంటే మనకి దురదృష్టం వెంటాడుతుంది అనే పరిహారాలను చేసుకున్నా సరిపోతుంది. అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళకి 50% మనకి వాస్తుకు సంబంధించిన ఇబ్బందులు కలిగితే ఒక 50% ఇంటి యజమానికి తగులుతాయండి. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వాటిని మనం సరి చేసుకుంటే సరిపోతుంది. స్త్రీలు వంట చేసేటప్పుడు తూర్పు వైపునకు తిరిగి వంట చేసేటట్లుగా ఉండాలి. అంతేగాని కొన్ని చోట్ల మనకి దక్షిణం వైపు వంట చేసేటట్లుగా ఉంటుంది. అలా దక్షిణం వైపు వంట చేసే విధానం కనుక ఉంటే తక్షణమే ఇల్లు మారిపోవాలండి. అది అస్సలు మంచిది కాదు. దక్షిణం వైపు ఉండి వంట అనేది అస్సలు చేయకూడదు. తూర్పు వైపు ఉండే వంట చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో యూజ్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.